సార్ ఇప్పుడు మళ్ళీ జమిలీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి సార్ మన ఒక 6 నెలల్లో. వస్తాయిలే కానీ జమిలీ రావు పాడు రావు. ఆడేదో అంటున్నాడు వాగుతున్నాడు ఆ కేంద్రం కానీ జమిలీ వచ్చేటట్టు జమ్మూ కాశ్మీరు హర్యానా ఈ ఎలక్షన్లు ఎందుకు పెడతారు? డబ్బు ఖర్చు దండగా. మళ్ళీ ఈసారి గతంలో కూడా అన్నారు దేశం మొత్తం ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి, కానీ ఇప్పుడు మళ్ళీ అది రాబోతుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు అతను రాష్ట్రపతి చేసిన అతను ఇచ్చాడు, నివేదిక ఇచ్చాడు జమిలీ ఎన్నికలు పెట్టొచ్చు అని. మరి దాన్ని ఏం చేస్తా పెట్టరు, అవన్నీ జరిగేగా చచ్చేగా. సార్ ఒకవేళ పెడితే ఏమైనా కూటమి ప్రభుత్వంకి ఏమైనా అసలు 11 కూడా రావు అతనికి. గెలిస్తే జగన్ ఏమన్నా గెలుస్తాడేమో అంతవరకే కానీ అసలు ఇక గెలుతాం అనేది లేదు. ప్రజల్లో వెళ్ళి పోతున్నారు. ఎందుకని సార్? ఎందుకని గతంలో 151 సీట్లు ఇచ్చి గెలిపించుకున్నారు కదా సార్ ప్రజలు. గెలిపించుకున్నారు. మరి అసలు నువ్వు మళ్ళీ 175 అని చెప్పావు. ఏది 11 సీట్లు. సరే ఎందుకని సార్ జగన్ వైనాడు 175 అన్న వ్యక్తి 11 సీట్లకి పరిమితంగా అవటం ఎలా చూడటండి? పరిపాలన చూసి చేదరించుకున్నారు అంతే. పరిపాలనే చేదరించుకున్నారు. అంతా దోచుకుంటాం దాచుకుంటామే కదా. అంటే ప్రజలకు మంచి చేశాను అని చెప్పేసి వ్యాఖ్యానిస్తున్నాను కదా అంటామండి. నేను ఇచ్చిన వాళ్ళు అయితే నేను గెలిచేవాడిని అని. మరి అవన్నీ 40% ఓట్లు ఆడి నుంచి వచ్చినాయి. సార్ చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో మీరు హామీలు ఇచ్చారండి, ఇప్పుడు ఎందుకు వాటిని పథకాలు ఇంకా అమలు చేయలేకపోతున్నారు అని చెప్పి జగన్ వ్యాఖ్యలు చేస్తున్నాడు కదా సార్. డబ్బేది బాబు అప్పులు చేసి పెట్టి ఆ నీరు పథకానికి నిన్న 250 కోట్లు ఆయన అప్పు చేసింది వదిలాడు. రైతులకి కౌలు వేసాడు, రోడ్లకి ఇచ్చాడు 300 కోట్లు. ఆ డబ్బేది అన్నమాట నిలబెట్టుకుని 3000 4000 చేశాడు. నువ్వు 250 పెంచి 5 సంవత్సరాలు పట్టిందిగా 3000 చేయటానికి. సార్ మళ్ళీ ప్రజలకు ఈ పాటికి నేను ఒకవేళ నేనుండ కంటిన్యూ చేసేవాడిని ఆ పథకాలు అనేసి జగన్ అంటున్నాడు కదా సార్. అన్నీ ఇస్తాడు చంద్రబాబు. ఈయన పథకం అంటూ ఉండదు. ఆయన చెప్పిన పథకాలన్నీ ఇచ్చేస్తాడు. సార్ మళ్ళీ ఒకసారి చేయాలంటే డబ్బు కావాలిగా. మన జేబులో డబ్బు ఉంటేనే ఖర్చు పెట్టేది. ఈలోపు ఈ వరదలు తెచ్చాయి, మరి డబ్బంతా బోల్డ్ కావాలిగా. అది సార్ మళ్ళీ ఇలాంటి రాజకీయం చేయడం జగన్ని ఎలా అనుకోవచ్చు? అది అలవాటు రాజకీయంలో. ఇప్పుడు సొంత బాబాయిని చంపేసి చంద్రబాబు చంపాడు అన్నదానికి ఏం కారణం చెప్తాం మనం? నారావారి చరిత్ర అన్నాడు, అట్టాగే ఉంటుంది సార్. అలాగే వివేకానంద గారి కూతురు గారు కూడా చంద్రబాబు గారిని కలవడం అయితే జరిగింది సార్. జరిగింది. జరిగింది. న్యాయం చేస్తానన్నాడు అంతమట్టి. చట్టం ప్రకారం చేస్తాడు. దుర్మార్గం ఆలోచన చేయడు చంద్రబాబు. లేకపోతే అందరూ జైల్లో ఉండాలి. జైళ్ళు ఖాళీ ఉండవు. మెల్లిగా వాళ్ళ పద్ధతి ప్రకారం 3 అయిపోయి అసలు ఏంటి వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది. చిన్న వయసు ఉండాళ్ళు. వాళ్ళ చరిత్ర ఏంటి కేసుల్లో ఉంటే వాళ్ళేమో ఒక అతను అప్రూవల్గా మారి చెప్పేశాడు అంతా. జగన్ కూడా ముద్దాయే. సజ్జల జగన్ ప్రజలకు ఇంత మంచి చేస్తున్నా కూడా జగన్ ఎందుకని చంద్రబాబు గారిని ఇలా ఆరోపిస్తున్నారు? ప్రతిపక్షం అనేవాళ్ళు అంటానే ఉంటారు. మనం ఎంత చేసినా, నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా అంటానే ఉంటారు. ఏ గవర్నమెంట్ చేయనంత సాయం చేస్తున్నాడు. నీకు 300 కోట్లు పండు వచ్చింది ఇప్పటికే. ఇంకొక 100 కోట్లు వస్తాయి ప్రజలు ఇచ్చాయి. ఇప్పుడు కేంద్రం బోళ్ళు ఎత్తుంది. ఆ ఇళ్ళు బొళ్ళు పోయిన వాళ్ళకి బాగానే ఇచ్చాడు. పంటల పోయిన వాళ్ళకి ఇస్తున్నాడు. ఇంకంతకన్నా ఎవడో చేయగలిగింది లేదుగా సార్. అలాగే జగన్ గారు కూడా నేను ₹1 కోటి విరాళంగా ఇస్తున్నా అని చెప్పారు. కానీ అది నువ్వు ఇచ్చావా ఎంత మట్టుకి? ఇలేదుగా. అది పార్టీ మూకలతో అందరితో కలిసి నేను దాని గురించి ఇస్తాను అని చెప్పారు. అప్పుడు చెప్పాడు. ఇలేదుగా బాబు, ఇలేదుగా సార్. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా 6 కోట్ల విరాళం అయితే ఇవ్వడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 6 కోట్లు పవన్ కళ్యాణ్ చాలా బాగా ఇచ్చాడండి. వాళ్ళ కుటుంబం సభ్యులు అందరూ బాగానే ఇచ్చారు. ఇప్పుడు అక్కడ 1 కోటి ఇచ్చాడు. ఇక్కడ 400 పంచాయతీలకి 4 కోట్లు, గవర్నమెంట్కి 1 కోటి బాగా ఇచ్చాడు. అతను
ఇంకంతకన్నా ఎక్కువ ఎవడెత్తాడు? సీఎంలు చేసిన వాళ్ళు ఏమో కోటి ప్రకటించి డబ్బులు ఇలేకపోతుంది. నీ దగ్గర ఏమో లక్షల కోట్లు ఉండే. ప్రజలకి తలా 5,000 తలా 10,000 ఇవ్వచ్చుగా. వాళ్ళు ఇచ్చిన తర్వాత నువ్వు ఇయ్యి, నిన్ను మెచ్చుకుంటారు. సరే, ఇప్పుడు ఎన్నడూ కాని విధంగా అయితే విజయవాడకు వరదలు రావడం అయితే జరిగింది. ఈ వరద సహాయంలో కూడా సహాయం చేస్తున్నారు చంద్రబాబు గారు. ఇల్లు మొత్తం మునిగిపోతే 25,000 ఇస్తామన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకైతే 10,000 ఇస్తామన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగా చేశాడయ్యా, ఇక అందులో అనుమానం లేదు. రైతులకి వాణిజ్య పంటలకి 35,000 ఇస్తున్నాడు. అరట్లకి పశువుకి వరిషాలకి 14,000 ఇస్తున్నాడు. ఇంకంతకన్నా ఏమిస్తారు? అసలు ఏ గవర్నమెంట్ ఇచ్చింది ఇంత మట్టుకి? అంటే వరద బాధితులకు సహాయం చేయడంలో టీడీపీ విఫలమైందని చెప్పి జగన్ కూడా అంటాడు. ఏముంది అంటాం, నేను అంటానికి ఏముంది? అంత గొప్పగా పరిపాలన చేసి నీళ్ళల్లో ఉండి ఈ 10 రోజులు కలెక్టర్ ఆఫీసులో పడుకుని అంత చక్కగా చేస్తుంటే ఇంకంతకన్నా ఎవడే మానవుడు చేసేది? అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వచ్చిందని చెప్పి జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే అంతకుముందు వీళ్ళన్నీ గళ్ళు తీసి వాటిని ఆక్రమించుకుని 5 ఏళ్ళు ఇల్లు వేశారు ఆ బొడమేరు కట్ట మీద. అంటే వాతావరణ శాఖ ముందే చెప్పింది ప్రభుత్వానికి, ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అని చెప్పి జగన్ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. చేస్తానికి ఏముంది? అసలు బ్యారేజీ పడదెంగటానికే బోట్లు వదిలేడుగా. అసలు అది అప్పటికప్పుడు వచ్చిన వరద కదా. మున్నేరు అవన్నీ హైదరాబాద్ ఖమ్మం నుంచి వచ్చినాయి. శ్రీశైలం ఎక్కువ వచ్చింది. అవి కలిపేదానికి ఎక్కువ 11 లక్షల చిల్లర వచ్చింది. ప్రకాశం బ్యారేజ్ కొట్టుకొచ్చిన 4 బోట్లు మీద ఉన్న ఆరోపణలు నిజమే అంటారా? నిజమే. అసలు ఇంకా బాంబులు పెట్టారంటున్నారు. అవి మనకి తెలవదు. అన్ని టన్నులు బరువు గల వాటిని మూడింటిని ఒకదానికొకటి లెంకేసి పెడతారా? విలువ గలయ్యేగా. ఒకటి బోల్డ్ రేటు ఉందిగా. నీకు ఆ ఇది లేకపోతే చెడు లేకపోతే ఎందుకు వదులుతా? వాటిని పైన చెప్తానే ఉన్నారుగా 11 లక్షలు వస్తుందని. మళ్ళీ బుడమేరు కట్ట తెగిపోవడానికి కూడా చంద్రబాబు గారే కారణం అని చెప్పేసి జగన్ కూడా అంటున్నాడు కదా. ముందు 160 కోట్లు 170 కోట్లు పెట్టి పని చేపిస్తే ఈయన వచ్చినాక ఏం చేపించాడు? 5 ఏళ్లలో చెయ్యాలిగా. బుడమేరు కట్టలో ఆక్రమించుకున్నారయ్యా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఆ 5 ఏళ్ళు వాళ్ళు ఆక్రమించుకునే దానికి నీళ్లు బయటికి రావట్లా. ఆ మధ్యలో గళ్ళు కొట్టారు. చంద్రబాబు గారు వచ్చేసి 100 రోజులు అయితే కంప్లీట్ చేసుకున్నారు నిన్నటితో. గతంలో పరిపాలన అనేది చాలా గొప్పగా చేస్తున్నాడు చంద్రబాబు. కాకపోతే మా కార్యకర్తల్లో మాత్రం నిరుత్సాహం ఉంది. ఈ ముద్దాయిలందరినీ వదిలిపెడుతున్నాడు. వాళ్ళని లోనేసి కొట్టాలి. నిన్న కొట్టారు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో. వినాయకుడు ఊరేగింపులో కారు పగలగొట్టి అద్దాలు పగలగొట్టి దాడి చేశారు. ఎందుకని సార్? వాళ్ళ కడుపుబ్బరం అయ్యా అది. సార్ మళ్ళీ చంద్రబాబు గారు ఇల్లు కాపాడుకోవడానికి ఇదంతా చేశారు అని చెప్పేసి. అసలు చంద్రబాబు ఇల్లుకిన్నో బ్యారేజీకి సంబంధం ఉందంట. ఆ కట్ట కూడా గండి కొడటానికి ప్రయత్నాలు చేశారుగా, టీవీల్లో చెప్పుకుంటున్నారుగా. అదే ఇప్పుడు ఆ నందిగం సురేష్ ఏదైనా చేస్తాడు. ఇప్పుడు ఆడికి సకల మర్యాదలు చేస్తున్నారు ఆ జైల్లో. ఏం గవర్నమెంటు పరిపాలన వరకు శుభ్రంగా చేస్తున్నాడు. బెవాడి నుంచి ఒక అమ్మాయి వెళ్ళిందంట, 2 గంటలు లోన ఉందంట. అప్పుడు ఒక అమ్మాయిని చేస్తాడంట. నిన్న మళ్ళీ కేసు పెట్టారు, మర్డర్ కేసు. ఎవరు సార్? ఎవరు చేశారు దాన్ని? నందిగం సురేష్ అనుచరులు చేపించింది ఈయన. ఇచ్చారుగా, రిపోర్ట్ ఇచ్చారుగా.